ఇన్సూరెన్స్ పాలిసీ చాలామంది అబ్రాడ్‌లో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు గానీ, ఆల్రెడీ ఉన్న వాళ్ళు గానీ, ఒక చిన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ థింకింగ్‌లో మనకు అవసరమా? ఏం కాదులే మనం డ్రైవింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తాం అనుకుని కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్‌లో చివరికి డబ్బులు పెట్టి అవతలోడికి రిపేర్ చేయించాల్సిన పరిస్థితులొస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ వల్ల యూజ్ ఏంటి? అబ్రాడ్‌లో ఇన్సూరెన్స్‌కి ఉండేటువంటి వాల్యూ వేరు. మన మన ఇండియాలో ఇన్సూరెన్స్‌కి ఉండేటువంటి 2 రకాల డిఫరెంట్‌గా అంటే అక్కడ మనకు కార్ ఇన్సూరెన్స్ ఉంటది. కార్‌కి ఇన్సూరెన్స్ చేస్తామో అది ఎవరైనా నడపొచ్చు. నో ప్రాబ్లమ్. సో, మనకి అబ్రాడ్‌కొచ్చేటప్పటికి అసలు ఇన్సూరెన్స్ ఎలా వర్కౌట్ అవుతది? ఎందుకు ఈ విషయం మీద నేను వీడియో చేద్దాం అనుకున్నా అంటే నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చూసా. ఆ పర్టిక్యులర్ అతను షేర్ చేసుకున్నాడనమాట. ఇన్సూరెన్స్ ఎక్స్‌పైర్ అయిపోయింది. రెన్యువల్ చేసుకోలేదు. ఆ టైంలో కార్ క్రాష్ అయింది. ఇప్పుడేంటి నా పరిస్థితి? అంటే ఈ కార్ క్రాష్ వల్ల ఆబ్వియస్లీ నేను డబ్బులు పెట్టి రిపేర్ చేపిచ్చాలా? మళ్ళీ కొత్త పాలసీ తీసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటానికి ఇవ్వచ్చా? అనేది. ఆ క్లారిటీ నేను ఇవ్వటం కోసం అంటే ఆ పర్సన్ ఎవరో నాకు తెలీదు గానీ జస్ట్ జనరల్‌గా పోస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యాక్చువల్‌గా ఇంటర్నెట్‌లో గూడా ఇలాంటివి కొన్ని నేను చదివాను అనమాట. గూగుల్‌లో అక్కడిక్కడ అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోకుండా కార్ నడపటాలు, తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయటాలు. సో, మెయిన్ ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా మందికి అసలు యాక్చువల్‌గా ఇన్సూరెన్స్ అసలు ఎలా వర్కౌట్ అవుతది అబ్రాడ్‌లో అనేది తెలీదు. సో, అది క్లియర్‌గా చెప్పే ఉద్దేశం ఈ పర్టిక్యులర్ వీడియో. నిజంగా మీకు వర్త్ అనిపిస్తే ఇది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే ఫార్వర్డ్ అయితే చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ నేను క్విక్ రీక్యాప్ ఇస్తా. బండి గానీ, కార్ గానీ ఏదన్నా ఏంటంటే వెహికల్‌కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే. ఆ బండి ఇప్పుడు మీ బండి నేను నడిపినా, నా బండి ఇంకొకళ్ళు నడిపినా, మా అన్నయ్య నడిపినా, మా తమ్ముడు నడిపినా, ఎవరు నడిపినా బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మనకి లైసెన్స్ ఉన్నంత కాలం మనం లీగల్‌గా నడపొచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ అది ఇండియాకి సంబంధించి. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని సో, ఎవరు నడిపినా, ఏం నడిపినా ఎలాగైనా క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. సో, ఓకే. అది పాలసీని బట్టి. దాంట్లో గూడా రకరకాలుంటాయి. ఆ పాలసీ ఏదైతే ఉందో దాన్ని బట్టి క్లెయిమ్ జేసుకోవచ్చు. సో, ఇంక మనం అబ్రాడ్‌కొస్తే మీరు అమెరికా గానియండి, ఆస్ట్రేలియా గానియండి, యూకే గానియండి, కెనడా గానియండి, జనరల్‌గా ఇన్సూరెన్స్‌లు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. ఆ కారు వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక $5,000 పెట్టి ఒక కారు కొన్నారనుకోండి. ఆ కారు, దాని ఏజ్, దాని వాల్యూ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ డ్రైవర్ ఎవరు కారు నడుపుతున్నాడు, ఆ డ్రైవర్కి ఏమైనా డ్రైవింగ్ మీద పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? పాయింట్స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మీకు 3 పాయింట్లు, 6 పాయింట్లు, అలా వస్తూ ఉంటాయి కదా! అలా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైట్ దాటారు, మీకు ఒక 6 పాయింట్సో, 3 పాయింట్సో ఉన్నాయి అంటే యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ బ్యాడ్ డ్రైవర్ అనమాట. అంటే మరీ సీరియస్ బ్యాడ్ డ్రైవర్ కాదు కానీ రెక్లెస్ డ్రైవింగ్ అనో లేకపోతే స్పీడింగ్ టికెట్స్ ఉన్నాయి మీ మీద ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు రెక్లెస్ డ్రైవ్ చేస్తున్నారు అని. ఎందుకు అలా ట్రీట్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మీరు మళ్ళీ రెడ్ లైట్ క్రాస్ చేస్తా అంటే ఆత్రం కొద్దీ వెళ్ళిపోదామని మనం రెడ్ పడే లోపే మనం వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి. అలా వెళ్ళినప్పుడు కనుక ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ ప్రాణాలు పోవచ్చు, అవతల వైపు వెహికల్‌లో ఉండేటువంటి వాళ్ళకి వెహికల్ హెవీగా డ్యామేజ్ కావచ్చు. సో, అంటే యూ విల్ బీ ట్రీటెడ్ యాస్ ఎ బ్యాడ్ డ్రైవర్. ఆ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ ప్రకారం మీరు బ్యాడ్ డ్రైవర్ కిందకొస్తారనమాట. అదే జనరల్ స్మాల్ డ్యామేజెస్ జనరల్‌గా జరుగుతుంటాయి. అంటే కార్ పార్కింగ్‌లో రివర్స్ చేస్తూ గుద్దటము ఇవన్నీ ఏంటంటే కొంత వేర్ అండ్ టేర్ కిందకొస్తాయనమాట. అంటే మీకు పాయింట్స్ అవి ఏముండవు. ఏంటి అంటే జనరల్‌గా తగిలింది. మనం మామూలు రీజనబుల్ ఏదో మన అద్దం ఇరిగిపోయిందో, లేకపోతే డెంట్ పడిందో, లేకపోతే ఇలాంటివన్నీ నార్మల్ వాటి కిందకొస్తాయి. కానీ పాయింట్స్ మీ మీద ఉన్నప్పుడు ఏంటంటే, మీకు ఇన్సూరెన్స్ పాలిసీ కాస్ట్ అనేది ఎక్కువుంటది. ఎందుకు అంటే, మీరు వల్నరబుల్ డ్రైవర్ కిందకొస్తారు. మీరు సెక్యూర్డ్‌గా జాగ్రత్తగా నడుపుతున్నటువంటి డ్రైవర్ కిందకి రారు. దాంతో పాటు మీరు ఒక 1 ఇయర్ మీ మీద పాయింట్స్ లేవు. మీరెక్కడ ఏమి క్లెయిమ్ చేసుకోలేదు. నో క్లెయిమ్ డిస్కౌంట్ అని మన ఇండియాలో కూడా ఎన్‌సీబీ అంటారు కదా! నో క్లెయిమ్ బోనస్ అంటారు కదా! ఇక్కడ కూడా నో క్లెయిమ్ డిస్కౌంట్ అనేది పెరుగుతున్న కొద్దీ మీకు ఆ పర్టిక్యులర్ ఇయర్ పాలిసీ ఏదైతే ఉందో అది తగ్గుతా ఉంటదనమాట. సో, మెయిన్‌లీ 2 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. ఒకటి థర్డ్ పార్టీ, ఒకటి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చేసి మీరు వేరే వాళ్ళకి గనక ఏదైనా కారు గుద్దారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి వెళ్ళి గుద్దటమో, రివర్స్ చేస్తూ గుద్దటమో ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో గనక మీది ప్రూవ్ అయితే, తప్పు మీదే అని గనక ప్రూవ్ అవుతే అంటే కొన్నిటికి బై డిఫాల్ట్ మిస్టేక్స్ మనదే ఉంటది. ఎందుకంటే రివర్స్ చేస్తూ వెనక వాడికి గుద్దామనుకోండి 100% మిస్టేక్ మనదే.
లేదు వెనక నుంచి వచ్చి గుద్దామనుకోండి 100% మిస్టేక్ మందే. ఎందుకు అంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. టైర్ అండ్ టార్మాక్ అంటారు జనరల్‌గా. మీకు ఎప్పుడు కూడా టైర్ అండ్ టార్మాక్ కనపడాలి. అది డిస్టెన్స్. సో, ఇప్పుడు ఇలాగ ఇన్సూరెన్స్ అనేది జనరల్‌గా మెజర్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ మీకు ఇన్సూరెన్స్ కొటేషన్ అనేది వస్తది. మీరు తీసుకుంటారనమాట. ఓకే. 14 డేసో, 15 డేసో పీస్ ఆఫ్ మైండ్‌లో అవి ఇవి అన్నీ ఉంటాయి. ఓకే. మీ ఇన్సూరెన్స్ ఎక్స్‌పైరీ అయిపోయింది. ఓకే. మీరు ఎక్కడైనా క్రాష్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. మైనర్ గానీ, మేజర్ గానీ. లేదు కార్ పార్క్‌లో బై మిస్టేక్ గుద్దారు. ఓకే. పోలీసులు ఇన్వాల్వ్ అవుతారంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్‌కి జనరల్‌గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరు. అన్‌లెస్ మీరు హిట్ అండ్ రన్ అయితేనో, లేకపోతే ఏదైనా ఉంటే తప్ప, ఇప్పుడు ఏ వాల్మార్ట్‌లోనో కార్ రివర్స్ చేస్తూ ఎవరికో గుద్దారు. నో ప్రాబ్లమ్. మీరు సింపుల్‌గా ఒక నోట్ అక్కడ పెట్టేసేసి, నేను నా కార్ తగిలిచ్చాను మీది. మీకు నేను పే చేస్తా అని చెప్పి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మన ఇన్సూరెన్స్ వాళ్ళకి చెప్తాం. నేను వెళ్ళి కారు గుద్దాను. తప్పు నాదే. సో, మీరు ఫిక్స్ చేయించండి. అది మన ఇన్సూరెన్స్ మీద ఒక 5 ఇయర్సో, 6 ఇయర్సో డిఫరెంట్ స్టేట్‌ని బట్టి, కంట్రీని బట్టి అలా ఇన్సూరెన్స్ మీద ఉండిపోతది. నెక్స్ట్ టైం మళ్ళీ మనం పాలసీ తీసుకున్నప్పుడు మనం దీన్ని మెన్షన్ చేయాలన్నమాట. దాచకూడదు. దాచితే క్రైమ్. దాన్ని మెన్షన్ చేయాలి. నేను ఇట్లా చిన్న దానికి ఉంటుంది. ఒక నంబర్ ఇస్తారు. వాళ్ళు పర్టిక్యులర్ ఆహ్, ఒక్కొక్క ఇన్సిడెంట్‌కి ఒక్కొక్క నంబర్ అనేది ఒక్కొక్క మోటార్ పాలిసీలో రకరకాలుగా ఉంటాయండి. దాని ప్రకారం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఇది, ఈ ఇన్సిడెంట్ ఇది, ఈ ఇన్సిడెంట్ ఇది అని చెప్తామన్నమాట. నో ఫాల్ట్ క్లెయిమ్ అని, లేకపోతే నో ఫాల్ట్ క్లెయిమ్ ఏంటి అంటే, మనం ఎక్కడో కార్ పార్కింగ్‌లో పెట్టెళ్ళాము. ఎవడో గుద్దాడు, వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మనం అప్పుడు ఏం చేస్తామంటే క్లెయిమ్ చేసుకుంటాం. బట్ అది కూడా మీరు మెన్షన్ చేయాలి. మీ తప్పు కాదు. ఎవడో గుద్దాడు. మీ ఇన్సూరెన్స్‌లో మీరు మెయింటైన్ మరియు ఇది చేసుకున్నారు. వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు. అది ఒక 5 ఇయర్స్ పాటు మీరు నో ఫాల్ట్ క్లెయిమ్ అంటే మీ తప్పు లేకుండా జరిగింది అని క్లెయిమ్ పెట్టాలి. మీరు క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీకు పాలసీ పెరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇలాగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో ఎదురుంగా కారు వాడికి ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అది కవర్ అవుతది. కానీ మీ కారుకు ఉన్నటువంటి డ్యామేజ్ వాళ్ళు కవర్ చేయరు. అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికైనా తగిలిస్తే వాళ్ళ కార్ రిపేర్ చేస్తారు. వాళ్ళకి ఏమేమైతే దాంట్లో రూల్స్ ప్రకారం వెళ్ళాలో అవన్నీ, అంటే ఒకవేళ ఇంజ్యూరీ అయినా, అదైనా, ఇదైనా అదంతా వాళ్ళ కార్‌కి సంబంధించి. మీ కారు హెవీగా డ్యామేజ్ అయినా మీరే రిపేర్ చేయించుకోవాలి. తక్కువ డ్యామేజ్ అయినా మీరే రిపేర్ చేయించుకోవాలి. ఎవ్రీథింగ్ మీరు రెస్పాన్సిబుల్ అనమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఫుల్లీ ఇక మీ కార్కి కానీ, వాళ్ళ కార్కి కానీ. ఇప్పుడు మీరు వెళ్ళి హెవీగా స్పీడ్‌గా ట్రాఫిక్ లైట్ దగ్గర కొట్టేసారండి. ఆడి కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది వెనక. మీ కారు కూడా ముందు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మీ కారు రిపేర్ చేపిస్తారు. వాళ్ళ కారు రిపేర్ చేపిస్తారు. కానీ ఏంటంటే దానికి ఇప్పుడు ఈ నో ఫాల్ట్ క్లెయిమ్ అని ఎలా చెప్పాను ఇందాక, దీనికి ఒక పర్టిక్యులర్ క్లెయిమ్ అనేది ఉంటుందన్నమాట. ఆ క్లెయిము దాని ప్రకారం 5 ఇయర్స్ మీరు ఎవ్రీ టైమ్ మీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే మారితే వాడి దగ్గర సేమ్ కంటిన్యూ అయితే డేటా ఆల్రెడీ ఉంటుంది కదా, జస్ట్ కొటేషన్ రెన్యూ చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. ఓకే. ఇలాగ మీరు అప్డేట్ చేయాలి. దాన్ని బట్టి మీకు కొటేషన్ అనేది వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వెనక నుంచి గుద్దినప్పుడు ఎదురుగా డ్రైవర్ కానీ, లేకపోతే వెనక సీట్లో కూర్చొని పిల్లలు కూర్చొని ఉండొచ్చు, పెద్దవాళ్ళు కూర్చొని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బ్రూజెస్ అవుతాయి, సమ్ ఇంజురీస్ అవుతాయి, నెక్ ఇంజురీస్ అవుతాయి. మేజర్ యాక్సిడెంట్ కాకపోతే నేను చెప్పేది, ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ క్లెయిమ్ చేసుకుంటారు. మీరు ఇన్సూరెన్స్ లేకుండా కారు నడిపి వాళ్ళని గుద్దారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏ నెక్ ఇంజరీ అయింది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సింపుల్గా ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళకి అయ్యేటువంటి మెడికల్ బిల్స్ ఖర్చు మొత్తం ఎవరు పెట్టుకోవాలి? మీరు పెట్టుకోవాలి. మీరు ఆ చిన్నపాటి పాలసీ కక్కుర్తి కొంతమంది ఏంటంటే అబ్బా అవసరమా మనకెందుకులే ఇన్సూరెన్స్ అనుకుంటారు. అదే ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్, వాళ్ళ మెడికల్ తెలుసు కదా, అమెరికాలో మెడికల్కి ఎంత కాస్ట్ అవుతుందో. సో ఆ మెడికల్ దీనికి మళ్ళీ అటార్నీస్ ఉంటారు, క్లెయిమ్ చేసే వాళ్ళు ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, రకరకాలుగా. ఏమీ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి క్లెయిమ్ చేసేయమంటారు. ఇప్పుడు చిన్నగా గుద్దారనుకోండి వెనక నుంచి, ఆ ఇంపాక్ట్ని బట్టి సజెషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇంజురీస్ అనేసి పెట్టేసి క్లెయిమ్ చేసే ఏం కాదు అని చెప్పేసి. సో వాళ్ళే చెప్తుంటారు అనమాట. ఒక 4-5 సార్లు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళేసి చేయించుకొని వచ్చేసేసి అని చెప్పేసి అలా చెప్పి మన దగ్గర నుంచి వేలల్లో క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి వాళ్ళు పే చేస్తారు. అది 1000 కానీ, 2000 కానివ్వండి, 10,000 కానివ్వండి, $50,000 కానివ్వండి. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం కాబట్టి. ఇమాజిన్ చేసుకోండి, మీరు వెళ్ళి గుద్దినప్పుడు అవతల పక్క కార్లో ఎవరికైనా ఇలాంటి ఇంజురీస్ జరిగి వాళ్ళు హెవీ మెడికల్ బిల్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ చేతి మించి మీరు కట్టాలి. అక్కడ పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. పోలీస్ కేసు అవుతుంది. కేసు రిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అప్పటికప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకొని క్లెయిమ్ చేసుకోవడం అంటే నో వే. ఒక్కసారి యాక్సిడెంట్ జరిగే టైంకి
మీకు గనక ఇన్సూరెన్స్ లేదు అంటే దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద స్టోరీ. ఇంకా నో క్వశ్చన్ అనమాట. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు ఇవన్నీ పక్కన పెడితే మీరు బాధ్యత వహించాల్సిందే. అది మీ వాళ్ళ కారుకి కానీ, మీ కారు పక్కన పెట్టండి, మీకు జరిగిన ఇదే పక్కన పెట్టేసేయండి. ఓకే, వాళ్ళ కారుకి జరిగినటువంటి డ్యామేజ్తో సహా వాళ్ళ కారులో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి మెడికల్కి రిలేటెడ్ క్లెయిమ్స్ వాళ్ళు చేసినా కానీ మీరు భరించాల్సిందే. అంటే జనరల్గా వాళ్ళు టకటక పోయి చెప్పంగానే ఇవ్వరు, దానికి కూడా కొంచెం ఈ ఇన్స్పెక్షన్స్ అవి అన్నీ ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తేనే మనం డబ్బులు అనేది కడతాం. కానీ బట్ ఏంటంటే మీ దగ్గర ఇన్సూరెన్స్ లేకపోతే సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న క్విక్ పాస్ తీసుకుంటాను నేను. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. నిజంగా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కనుక వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద లైక్ ఉంటుంది కదా, ఒక లైక్ ఇస్తే ఏంటంటే వీడియోకి లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ 4 షేర్ చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేస్తా అంటే షేర్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చిన్న డ్యామేజ్ అనుకోండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కార్లో వెళ్తున్నప్పుడు అద్దం ఎరగొడిచి వెళ్ళిపోయాం పక్కోడిది. ఏముంది, సైడ్ మిర్రర్ కొనుక్కొస్తాం, ఒక $500 $300 కార్ని బట్టి తీసుకెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేపిస్తాం, నో ప్రాబ్లం, అది ఫైన్. డ్యామేజ్ అవుద్ది, ఎంతో $1000 $1500 బంపర్ పోయింది, ఫిక్స్ చేపిస్తాం, నో ప్రాబ్లం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, మెడికల్, ఒక పర్సన్కి మెడికల్గా ఏదన్నా జరిగింది అంటే ఆ పర్సను మన దగ్గర ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర అయితే ఎవరు తప్పు ఉందో వాళ్ళ దగ్గర విపరీతంగా మెడికల్ బిల్స్ తీసుకుంటారనమాట. సో మెయిన్ రీజను అబ్రాడ్లో ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంటు అంటే మెడికల్గా ఏ చిన్నది జరిగినా బిల్స్ విపరీతంగా ఉంటాయి. మన ఇండియాలో అయినా సరే సేమ్, మెడికల్గా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాము అంటే ఆ కార్లో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు, కాకపోతే 99.9999% పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తీసుకుంటాం మనం ఇండియాలో ఇన్సూరెన్స్. ఇది కామన్, అందరికీ తెలుసు. ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నీకు ఇన్సూరెన్స్ ఉందా, నీ పొల్యూషన్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అపో, లేదంటే ఎస్ఐఆర్ రమ్మంటాను పక్కకు రా, అట్లుంటుంది. అందుకని చెప్పి తీసుకుంటారు తప్ప ఈ డ్యామేజెస్, ఈ క్లెయిమ్స్, ఏదైనా బండికి ఏదైనా జరిగితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకుంటారు బండికి అనేది చాలామంది తెలియదు. కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, కార్కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ కార్లో కనుక ఎవరైనా మరణించినా, ఏదైనా దెబ్బలు తగిలినా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేసుకోవాలి. చాలామంది చేసుకోరు, వాళ్ళకి ఏంటంటే తెలియదు. సో ఇలా అబ్రాడ్లో ఏంటి అంటే బై డిఫాల్ట్ రూల్స్ అవన్నమాట. మన డ్రైవర్కు ఉండేటువంటి మన డ్రైవర్లు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే వీటిని బట్టి ఇన్సూరెన్స్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీరు అమెరికా వచ్చిన తర్వాత, లేకపోతే ఏదైనా అబ్రాడ్ కంట్రీలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా అబద్ధం ఆడకండి. పాయింట్స్ ఏమన్నా ఉన్నా చెప్పండి. ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ మీరు ఏది ఇప్పుడు ఇండియా నుంచి రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా అమెరికాలో లైసెన్స్ రాదు, యూకేలో కానీ అమెరికాలో కానీ కెనడాలో కానీ. దానికి ఎగ్జామ్ పాస్ కావాలి, అవన్నీ ఏవో ఉంటాయి కదా. అందుకని ఏం చేస్తుంటారంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొచ్చుకొని దాని మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, మీకు నో క్లెయిమ్ బోనస్ ఉందా అంటే 5 ఏళ్ళు ఉంది అని పెట్టేస్తారు. ఎందుకంటే $1000 ఇన్సూరెన్సు $300 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, 5 ఏళ్ళు నో క్లెయిమ్ బోనస్ పెడితే. కానీ అసలు నో క్లెయిమ్ బోనస్ ఎట్లా వర్కౌట్ అవుద్ది, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, కొత్తగా 1 ఇయర్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత 4 ఇయర్స్ నో క్లెయిమ్ డిస్కౌంట్ అంటే ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 4 సంవత్సరాల నుంచి లైసెన్స్ లేకుండా కారు నడిపినట్టు వస్తుంది అనమాట. సో ఇలాంటివి ఏమీ చేయకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఎప్పుడన్నా ఏదైనా ఇన్సిడెంట్ బై మిస్టేక్ మన టైం బాగలేక జరిగింది అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు మీకు నో ఫాల్ట్ క్లెయిమ్స్ కానీ, మీ పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ అన్నీ ఇప్పుడు ఏంటంటే జనరల్గా లింక్ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతా అంటే స్టేట్ డిపార్ట్మెంట్లకు వీటికి డ్రైవింగ్ ఏజెన్సీలకి లింక్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈజీగా తెలిసిపోతుంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా డేటా షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం ఏదైనా దాచిపెట్టినా వాళ్ళు డేటా షేర్ చేస్తారు. లేకపోద్దున బై మిస్టేక్ ఇన్సూరెన్స్ మీరు యాక్సెప్ట్ చేశాక మీరు ఏదైనా దాచిపెట్టి కనుక ఇన్సూరెన్స్ తీసుకొని ఒకటి ఏదైనా సీరియస్ మేజర్ ఇన్సిడెంట్ జరిగితే మీ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా అప్పుడు మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. మీ ఇన్సూరెన్స్ ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే మీరు మిస్రిప్రజెంట్ చేశారు కదా అక్కడ ఫ్యాక్ట్స్ని, అందుకని చెప్పి ఇవ్వరు. అప్పుడు మొత్తం మీ నెత్తిన పడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా లాస్ట్ పాయింట్ నేను ఒక్కటి క్లారిఫై చేద్దాం అనుకుంది ఏంటంటే,
కార్ డ్యామేజ్ ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోకండి. లోపటున్నటువంటి మనిషికి పొర్రపాటున ఏదన్నా జరిగినా, చిన్న స్మాల్ ఇంజ్యూరీ జరిగినా అమెరికాలో మెడికల్ బిల్స్ ఎంత ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఆ బిల్స్కి మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి మీరు ఎక్కడ ఏమన్నా కావాలంటే ఒక పూట భోజనంలో కూర తక్కువేం తీసుకున్నా పర్లేదు, కానీ ఇన్సూరెన్స్ల దగ్గర ఇలాంటి వాటిల్లో డబ్బులు సేవ్ చేయటం కోసం మీరు రిస్క్ తీసుకుంటే బై మిస్టేక్ ఏదైనా జరిగితే మీరు బాధ్యులు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. హానెస్ట్గా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి ఒక 4 షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.